అరే నాన్న ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, వర్షానికి నీళ్లు పెట్టుకుని ఉన్నా ఇక్కడ. వ్యవసాయం చేస్తున్నాను బాధపడుతున్నావా? చదువుకున్నావని? అలా ఏం లేదు నాన్న, వ్యవసాయం చాలా గొప్పదిరా. అరే ముఖేష్, ఫ్రెండ్స్ వస్తున్నారా సిటీ నుంచి? నేను వ్యవసాయం చేయడం మీకు నచ్చకపోతే అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అవసరం లేకపోతే మీరు వెళ్ళొచ్చు. బాబాయ్ బాబాయ్, ఏం రా పొద్దునే లేచి ఇట్లా వస్తున్నావు? ఏలే బాబాయ్, ఊరికే వచ్చిన. కూర్చొని మాట్లాడుతున్నాము. సిటీ నుంచి మీ ఫ్రెండ్స్ అందరు ఒక్కసారి వచ్చారేంద్రా? అదే బాబాయ్, కరోనా రావడం వల్ల దేశం మొత్తం ఇంటి దగ్గర ఉండాలని లాక్డౌన్ ప్రకటించారు కదా, పట్టణంలో ఎక్కువ వస్తుందని పల్లెకి వచ్చారు. అదా విషయం, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారా కలుద్దామని. ఓ అవునా? కూర్చోండి. ఎప్పుడు వచ్చారా ఊరికి? కరోనా పుణ్యమా అని అందరం కలుసుకున్నాం. ఈ అబ్బాయి ఎవరు? మా ఊరేరా, తెలిసిన అబ్బాయిలే. ఇంకేంటి మరి కబుర్లు? అంతా మామూలేరా, ఏముంది. సర్లే గానీ ఈ అబ్బాయి చాలా మంచోడ్రా, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎవరైనా ఉంటే చెప్పండి. బాబు ఏం చేస్తున్నావు? ఎంతవరకు చదివావు? ఎంబీఏ అయిపోయింది, వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయమా? ఏంటి చీప్ గా ఎంబీఏ చేసి వ్యవసాయం చేయడం? జాబ్ కూడా ఉండవా? అవసరం లేదు సార్. వ్యవసాయం చేసే వారికి పిల్లలు ఎవరిస్తారా? నా మాట ఏమి? జాబ్ ఏంటో ఈ కాలంలో కంప్యూటర్ పట్టుకు తిరుగుతుంటే నువ్వేంటి వ్యవసాయం చేస్తా ఉంటావు పొలాలలో? వ్యవసాయం వేస్ట్ అయ్యా. ఏమన్నారు? వ్యవసాయం చేస్తూ రైతుగా బతకడం వేస్టా? రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానమంత్రి దాకా, చిన్న పిల్లల నుండి చచ్చే ముసలి దాకా పొద్దున్న లేస్తే టిఫిన్లు కావాలి, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నర్ కావాలి. కానీ రైతుగా బతకడం వేస్ట్. కానీ వాడు పండించే పంట మాత్రం కావాలి. రైతు లేకపోతే దేశం మనుగడే లేదు. మీరు జాబ్ చేయడం ఆపేస్తే మీ కంపెనీ నష్టపోతుంది, కానీ నేను వ్యవసాయం చేయడం ఆపేస్తే ఈ ప్రపంచమే నష్టపోతుంది. మనుషుల ప్రాణాలను కాపాడే డాక్టర్ దేవుడితో సమానం అంటారు. ఆ డాక్టర్ని సైతం బతికించేది రైతేరా. రైతు అన్నం పెట్టకపోతే డాక్టర్ ఎలా బతుకుతాడు? రైతుగా బతకడం అంత గొప్పనా? ఎస్, గొప్పే. రైతు తాను పండించే పంట ఎవరికి అమ్మకుండా తన దగ్గరే ఉంచుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆ రైతు విలువ. రైతు అంటే చీప్ గా సార్, దేశానికి వెన్నెముక. ఫార్మింగ్ ఈజ్ నాట్ ఎ చీప్, ఇట్స్ ఎ డ్యూటీ టు సర్వైవ్ ద హోల్ వరల్డ్.